హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 7 సీజన్లు పూర్తి చేసుకుని 8వ సీజన్లోకి అడుగుపెట్టింది. 8వ సీజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈసారి కంటెస్టెంట్ సెలక్షన్ విషయంలో బిగ్ బాస్ బాగా తప్పు చేశాడు. అందుకే దాన్ని సరిదిద్దుకోవడానికి ఏకంగా 8 మందిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి తీసుకొచ్చాడు. వీరిలో అందరూ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉండడం విశేషం. వారిలో ముక్కు అవినాష్ ఒకరు. జబర్దస్త్ తో గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ ఇప్పుడు షోలు, సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతంలో బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్నాడు అవినాష్. మళ్ళీ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఈ కమెడియన్ బిగ్ బాస్ సీజన్ 4 నుంచి బయటకు వచ్చాక స్టార్ మా పరివార్ ఛాంపియన్షిప్, సకుటుంబ సపరివార్ సమేతం, కామెడీ స్టార్స్, బీబీ జోడీ లాంటి చాలా టీవీ ప్రోగ్రామ్స్ లో బిజీ అయిపోయాడు. బిగ్ బాస్ షో చేయడం వల్ల ఈటీవీలో జబర్దస్త్ లో నటించే అవకాశాన్ని అతను కోల్పోయాడు. ఈటీవీ అగ్రిమెంట్ ప్రకారం 10 లక్షలు చెల్లించాడు. ఈ సమయంలో శ్రీముఖి ఆయనకు కొన్ని లక్షల డబ్బు ఇచ్చి ఆదుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఆమెకు తిరిగి చెల్లించాడు. కరీంనగర్ జిల్లాలో పుట్టి పెరిగిన అవినాష్ హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ భాగంలో బీటెక్ చదివాడు. అయితే డబ్బు లేకపోవడం వల్ల టీ షాప్ లో సర్వర్ గాను పనిచేశాడు. తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్ గాను పనిచేస్తూ జబర్దస్త్ లోకి వచ్చాడు. అక్కడి నుంచి బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అయ్యేదాకా ఎదిగాడు. బాగా నవ్వులు పూయిస్తాడు కాబట్టి మళ్ళీ ఇతని షోలోకి తీసుకొచ్చారు. స్టార్ మా ఛానల్లో అవినాష్ కి ఎన్నో ప్రోగ్రామ్స్ లో అవకాశం ఇచ్చి ఉపాధి కల్పించింది. ఆ కృతజ్ఞతా భావంతో ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగు పెట్టడానికి అంగీకరించాడు అవినాష్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన 2 ఏళ్లకే ఇతన్ని పెళ్లి చేసుకున్నాడు. యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించి తన ఫ్యామిలీ లైఫ్ గురించిన విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు. అయితే ఇటీవల తన భార్య మొదటి బిడ్డ గర్భంలోనే చనిపోయిందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. ఇది ఒక సెట్ బ్యాక్ తప్పించి బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అతనికి అంతా మంచి జరిగింది. మరి ఈ హౌస్ లో తన ఎంటర్టైన్మెంట్ తో ఎలా ఆడతాడు, ఈసారైనా కప్ కొడతాడా లేదా, మరిన్ని డీటెయిల్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.